హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది వైఆర్టల్స్. నేను మీ వైషు. ఇవాళ అయితే ఇండోర్ డే 3 వ్లాగ్ చేయించబోతున్నా. ఇఫ్ మీరు ప్రీవియస్ వ్లాగ్ స్కిప్ చేస్తే వెళ్ళి చూసేయండి. హలో గైస్, ఇప్పుడు నేను ఉజ్జయిన్ దర్శనంకి వెళ్తున్నా బస్ మార్తి. సో అక్కడ అయితే వీడియోస్ నాట్ అలౌడ్. ఫోన్ అయితే ఇక్కడే పెట్టి వెళ్తున్నాము. Checkout time, guys. Let's go to Ujjain. మొదటిసారి ఎన్ఆర్పిది మొదటిసారి ఎన్ఆర్పిది దాని వెంటనే ఉండనే మరి చాలుగా. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. పాట రాదు కానీ లిరిక్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఇష్టం ఉన్నది పెట్టేస్తాడు. చూసారు కదా, నా బ్రదర్కి సాంగ్ రాకపోయినా కాన్ఫిడెంట్గా ఏదో లిరిక్స్ పాడి ఏదేదో క్రియేట్ చేసుకొని పాడిస్తాడు. మా అందరిని మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేసిండు. ఇప్పుడైతే మేము డిన్నర్కి ఒక ప్లేస్ దగ్గర ఆగినాం. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, అంబియన్స్ కూడా కాజీగా ఉంది. మొత్తం ప్లేస్ అయితే మంచిగా అనిపించింది. ఫుడ్ కూడా బాగుంది. కానీ నాకు ఇక్కడ మెయిన్ నచ్చిన విషయం ఏంటంటే, మన డిన్నర్ కంప్లీట్ అయ్యాక వాళ్ళే ఒక బౌల్లో వాటర్ అండ్ గ్లాస్ తెచ్చి మన టేబుల్ దగ్గర హ్యాండ్ వాష్ చేస్తారు. అది నాకు యూనిక్గా అనిపించింది. నేనైతే ఇట్లా ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేయలేదు. డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము ఉజ్జయిన్కి స్టార్ట్ అయ్యాము. ఇందోర్ నుంచి ఉజ్జయిన్ వరకు అయితే 1 అవర్ జర్నీ ఉంటుంది. ఈ లైన్ చూసారు కదా, ఇది ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ బస్మార్తి దర్శనం కోసం ఉన్న లైన్. బసమార్తి దర్శనం కంపల్సరీ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి, లేదా ముందే ఏదైనా ఏజెంట్ ద్వారా బుకింగ్ అరేంజ్ చేసుకోవాలి. స్పాట్లో టికెట్స్ దొరకడం చాలా కష్టం. ముందుగా ప్లాన్ చేసుకోవడం బెటర్. బస్మార్తి టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 వరకు ఉంటుంది. అందుకే అందరూ మార్నింగ్ ఎర్లీగా వచ్చేసి లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. ఎంట్రీ ముందు సెక్యూరిటీ చెకింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆధార్ కార్డ్ కంపల్సరీ చెక్ చేస్తారు. అలాగే బుకింగ్ టికెట్ హార్డ్ కాపీ కూడా మ్యాండేటరీగా చూపించాలి. అన్నీ వెరిఫై చేసే లోపలికి అలౌ చేస్తారు. ఆ తర్వాత ఫోన్స్ కూడా అన్ని లాకర్లో డిపాజిట్ చేయాలి. టెంపుల్ లోపలికి ఫోన్స్ అస్సలు అలౌ లేదు, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఫోన్స్ అసలు అలౌ లేదు, కానీ చాలామంది తెచ్చుకున్నారనమాట. సో వాళ్ళ త్రూ మేము వీడియోస్ బయటికి వచ్చినాక తీసుకున్నాము. మీలో ఎవరికైనా తెలుసా అసలు ఆ శివుడికి భస్మార్తి ఎందుకు జరుగుతుందని? దానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. మహాకాళేశ్వరుడు, మహాకాల్ అంటే కాలాన్ని కూడా ఆధిపత్యం చేసే పరమశివుడు అని నమ్ముతారు. భస్మం అంటే ఈ శరీరం ఒకరోజు బూడిదగా మారిపోతుందని, జీవితం శాశ్వతం కాదని గుర్తు చేస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయం మహాకాల్ స్వామికి భస్మంతో మొదటి ఆరతి చేస్తారు. ఇది అహంకారం వదిలి భక్తితో జీవించాలని మనకి తెలియజేసే గొప్ప సందేశం. ఇంకా శివుడికి భస్మార్తి అయ్యే టైంలో లేడీస్ అనేవారు శివుడిని డైరెక్ట్గా చూడొద్దు. మనం అనేది చున్నీ వేసుకోవాలి, చున్నీ త్రూ చూడాలన్నమాట. డైరెక్ట్గా చూడరాదు, ఎందుకంటే శివుడు దిగంబరం రూపంలో ఉంటాడు. దిగంబరం అంటే వస్త్రాలు లేకుండా ప్రకృతి స్వరూపంలో ఉన్న పరమశివుని రూపం. అందుకే ఆ సమయంలో కొన్ని సాంప్రదాయాల ప్రకారం మహిళలు నేరుగా ఆ ప్రక్రియను చూడరాదు. మహాకాలుడి భస్మార్తి అనేది జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ఈ దర్శనం అందరికీ సులభంగా దొరకదు. ఆ మహాకాలుడు పిలిస్తేనే ఈ దివ్యమైన దర్శనం లభిస్తుంది. మా అదృష్టంగా మాకు ఆ దర్శనం దొరికింది. మేమైతే ఇంకా మాటల్లో చెప్పలేను ఆ ఎక్స్పీరియన్స్ని. ఇంకా టైం చూస్తే ఆల్రెడీ మార్నింగ్ 7 అయింది. అసలు లోపల టైం ఎలా అయిపోయింది కూడా మాకు తెలియలేదు. కానీ నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఆయన దర్శనం అయినాక. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మాటల్లో చెప్పలేను. నిజంగా ఆ శివయ్య ఆశీర్వాదం పొందటం అనేది అదృష్టమే. ఓం నమ శివాయ. ఇప్పుడు మేము ఉజ్జయిన్లో ఉన్న
ప్రసిద్ధమైన గట్కాలిక టెంపుల్‌కి వచ్చాము. ఇక్కడ గట్కాలిక అమ్మవారిని శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ సతీదేవి పై పెదవి పడ్డది అని చెబుతారు. అందుకే ఈ క్షేత్రం చాలా పవిత్రమైన స్థలం. భక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. మహాకాళేశ్వరుడు ఉజ్జయిన్ దర్శనమైనాక చాలా మంది భక్తులు కాలభైరవుని దర్శనం చేసుకొని కూడా వస్తారు. మనందరికీ తెలిసిందే శివుని ఉగ్రహ రూపమే ఆ కాలభైరవుడు అని. ఒక పురాణ కథ ప్రకారం ఏమంటారంటే బ్రహ్మదేవుని అహంకారం తగ్గించనీకే ఆ పరమశివుడు కాలభైరవుని అవతారం ఎత్తారని అంటారు. కాలభైరవుడు ఉజ్జయిన్ నగరానికి రక్షకుడు అని భక్తులు భావిస్తారు. ఈ టెంపుల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే భక్తులు కాలభైరవునికి ప్రసాదంగా లిక్కర్ సమర్పిస్తారు. టెంపుల్లో కాలభైరవుడు ఇలా ఉంటారన్నమాట. దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే హోటల్కి వచ్చినాము. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ ఉజ్జయిన్లో ఉన్న కొన్ని టెంపుల్స్ తిరుగుతాం అన్నమాట. ఇప్పుడు ఉజ్జయిన్లో మేము మహర్షి సందీపని ఆశ్రమంకి వచ్చాము. ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడు ఇక్కడే మహర్షి సందీపని గారి దగ్గర గురుకుల్లో చదువుకున్నారు. ఆయనతో పాటు బలరాముడు ఇంకా సుధాముడు కూడా ఇక్కడే విద్య నేర్చుకున్నారు. రాజకుమారులు అయినా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పిల్లలైనా అందరినీ ఒకేలా చూసేవారు. అందరూ కలిసి ఆశ్రమం పనులు చేసేవారు. గురువు గారికి సేవ చేసేవారు. వేదాలు, శాస్త్రాలు, నీతి ధర్మాలు మరియు జీవిత విలువలు నేర్చుకున్నారు. శ్రీకృష్ణుడు కూడా మిగతా శిష్యులతో పాటే సమానంగా తన లైఫ్ని గడిపినట్టు పురాణాల్లో చెబుతారు. విద్య పూర్తి అయ్యాక శ్రీకృష్ణుడు తన గురువు గారిని గురుదక్షిణగా ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు మహర్షి సందీపని గారు సముద్రంలో కనిపించకుండా పోయిన తన కుమారుడిని తీసుకురమ్మని కోరారు. శ్రీకృష్ణుడు ముందుగా పంచజన అనే రాక్షసుడిని చంపి అతని దగ్గరున్న శంఖం పొందాడు. కానీ గురువుగారి కుమారుడు అక్కడ లేడు. తర్వాత యమలోకంకి వెళ్ళి యమధర్మరాజుని కోరగా గురువుగారి కుమారుడిని తీసుకువచ్చి తన గురువు గారికి అప్పగించాడు. ఏదున్నా మనం చదువుకొని నేర్చుకుంటేనే ఇంత సక్సెస్ఫుల్ అవుతాం. సో గైస్ వైష్ణవి వీడియో మెల్లగా వస్తుంది, నన్ను బ్లాగ్లో కట్ చేస్తుంది అంట. ఇది మీకు ప్రూఫ్. నేను ఫాస్ట్ పోతున్నా బ్లాగ్ చేస్తున్నా, ఇది మెల్లగా వస్తుంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బ్లాగ్ చేస్తలేదు. సో గైస్ మీకు బ్యూటిఫుల్ లొకేషన్. ఇదే ఆశ్రమం ముందు ఉన్న ఈ క్యూట్ ఎలిఫెంట్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో. దీన్ని రామ్ ఘాట్ అంటారు. ఇది షిప్రా రివర్ దగ్గర ఉంది. సాయంత్రం జరిగే ఆర్తి కోసం చాలా మంది వచ్చారు. ఇంకా ఇక్కడ చాలా మంది స్నానం చేసి ఉజ్జయిన్ మహాకాళుడి దర్శనంకి వెళ్తారన్నమాట. చివరిగా మేము హరసిద్ధి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. హరసిద్ధి అమ్మవారి టెంపుల్ అనేది శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి మోచేయి పడినట్టు చెప్తారు. ఈ టెంపుల్లో ఉన్న 2 పెద్ద దీపస్తంభాలు చాలా ఫేమస్. ప్రతిరోజు సాయంత్రం ఈ దీపాలను వెలిగిస్తారు. ఆ సమయంలో టెంపుల్ మొత్తం వెలుగుతో మెరిసిపోతుంది. అమ్మవారు చూడడానికి ఇలా ఉంటారు. ఆ
తర్వాత ఇంకా కొంచెం షాపింగ్ చేసుకొని నచ్చిన ఫుడ్ తినేసి హోటల్‌కి వెళ్ళిపోయాము. అంతే అండి. ఇలా మన మొత్తం ట్రిప్ సక్సెస్‌ఫుల్‌గా చాలా హ్యాపీగా కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఈ ప్లేసెస్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా అడగండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ది వయ్యారి టేల్స్. మళ్ళా కొత్త వ్లాగ్‌తో కలుద్దాము. థాంక్ యూ. బాయ్ బాయ్.